వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆయన చిన్నారుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించాలని సూచించారు. విద్యలో రాణించి తల్లిదండ్రులు, గురువులు దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. మరి ఆనాడు మన స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోసు, జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే ప్రకాశం పంతులు గారు, అల్లూరి సీతారామరాజు గారు లాంటి వాళ్ళు ఎంతోమంది పోరాడి ప్రాణాలు అర్పించి దేశానికి మన స్వతంత్రం తీసుకురావడం జరిగింది. ఈరోజు వికసిత్ భారత్ సాధించడంలో అందరం కూడా మనం కర్తవ్యంగా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సాధిద్దాం, వికసిత్ భారత్ సాధిద్దామని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అందరం కూడా చేయగలిగి పనిచేద్దాం, సమగ్ర అభివృద్ధి సాధిద్దాం, ప్రజలకి మంచి సంక్షేమాన్ని అందిద్దాం. అలాగే సమగ్ర అభివృద్ధి సాధించడంలో నా వంతు నేను కృషి చేస్తాను ఓ శాసనసభ్యుడిగా. అలాగే పౌరులుగా ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన వినుకొండ ప్రాంత అభివృద్ధి సాధిద్దాం, మన పల్నాడు జిల్లా అభివృద్ధి సాధిద్దాం, స్వర్ణాంధ్ర భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సమైక్యంగా సాధించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మానవతా విలువలు, రాజ్యాంగ విలువలు కాపాడుకుంటూ అనేక విషయాలు మనం వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రండి. హ్యాపీ ఇండిపెండెన్స్.